వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగొట్టేందుకు మార్కాపురం జిల్లా సాధన వెలుగొండ ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ తలపెట్టిన పాదయాత్ర పొదిలి పట్టణంలోకి అడుగుపెట్టే సందర్భంగా స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్డు వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పొదిలి పట్టణ ప్రధాన రహదారి మీదుగా విశ్వనాథపురం ఆర్టీసీ డిపో, పొదిలి పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్, రథం రోడ్, విశ్వనాథపురం వరకు పాదయాత్రను కొనసాగించారు. స్థానిక పెద్ద బస్టాండ్ సర్కిల్ వద్ద టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త కందుల నారాయణ రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం పెద్ద బస్టాండ్ నందు ప్రజలను ఉద్దేశించి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి జనసేన సభ్యుడు, ప్రతి టీడీపీ సభ్యుడు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. మొదలై ఈ రోజున యాదవరం, పల్లెవారిపల్లి, ఆయిడిపల్లి, రాయవరం, చింతలపాడు, హరిపల్లి, కొత్తపల్లి ఈ విధంగా గ్రామాలన్నీ దాదాపు 40 గ్రామాలు పాదయాత్ర మొదలుపెట్టుకొని ఈ రోజున పొదిలి పట్టణానికి రావడం జరుగుతుంది. ఒక మంచి
మరి గత 15 సంవత్సరాలుగా ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి పోయిన ఎన్నికల్లో మాయమాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి మీ అందరికీ తెలుసు, నిన్నగాక మన వైకాపా నాయకులు, ఈ స్థానిక వైకాపా నాయకులు మొత్తం పశ్చిమ ప్రాంతంలో అందరూ చెప్తా ఉన్నారు ఒకటే, 2 టన్నుల రూపాయలు అయిపోయింది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చి బటన్లోకి నీరు ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. పశ్చిమ ప్రకాశం యొక్క ప్రజల అమాయకత్వం ఆసరా చేసుకొని మీ ఇష్టం వచ్చిన టెలికి వస్తాయన్న కారణంతో మీ ఇష్టం వచ్చిన మాయమాటలు చెప్పి మళ్ళీ ఒకసారి పశ్చిమ ప్రాంత ప్రకాశాలను జనాల్ని వంచడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సవాల్ కాదు, సిగ్గుండాలి కొంచెమన్నా. చూస్తా ఉన్నాం మీ అందరి పరిస్థితి. ఈ రోజు అక్కడ నీళ్లు రావాలంటే సెకండ్ టనెల్లో ఇంకా 8 నెలల పని ఉంది. సీల్ వర్క్ ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. దాదాపు అయినా క్లియర్ చేయకుండా నిర్వహిస్తారు. నష్టపరిహారం ఇవ్వకుండా పోవని రాష్ట్ర రూపాయలు ధర్నాలు చేస్తాను నిర్వహిస్తున్నాం. వాళ్ళని దాస్తికాన్ని ప్రదర్శిస్తూ 11 కోట్ల రూపాయలు వాళ్ళకు R&R ప్యాకేజ్ కింద ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక మంత్రి గారు చెప్పారు 18 లక్షలు ఈ ప్రభుత్వం లాగానే 18 లక్షల R&R ప్యాకేజ్ ప్రతి కుటుంబానికి ఇప్పిస్తామని. అది ఈరోజు 11.5 లక్షలకు కూలిచ్చారు. మరి ఈ కలబులు చెప్తూ ఈ రోజు ప్రజలు మోసగిస్తూ ఆ టన్నులు వ్యాసార్థాన్ని కూడా తగ్గించారు. గతంలో మా మిత్రులు ఎక్స్ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు కూడా సెకండ్ టన్నుల నిలబడి పోవడం జరిగింది. దాని దయ మారుస్తుంటే ఆ రోజు ఈ తప్పు పూర్తి స్థాయిలో మన నీళ్ళు రావాలి, 2 టన్నులు పూర్తి స్థాయిలో దయ పెంచాల్సిందే అని అప్పుడు మిత్రుడు నారాయణ రెడ్డి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మీరు ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఇంకా ప్రజలు అమాయకులు చేసి నీళ్లు వస్తాయని చెప్పి ఏ రకంగా నీళ్ళు ఇస్తారు మాకు అర్థం కావట్లేదు. ఒక టన్నుల నుంచి నీళ్ళు రావాలంటే మొత్తం వ్యవస్థతో పూర్తి కావాలి, వంటకాలు పూర్తి కావాలి, నిర్వాహస్తుల గురించి ఖాళీ చేయాలి. మరి ఖాళీ ఏ నిర్వాహకులు కూడా ఖాళీ చేసిన పరిస్థితి లేదు. మరి వాళ్ళకి R&R ప్యాకేజ్ 11 కోట్లు ఇవ్వాలి. ఇంకా పైసలకు బయట ఉన్న పంటకాలం ద్వారా పోవాలంటే ఇంకా రవాణాలో పెంచిన ప్రకారం ఇంకా 2 నుంచి 1000 కోట్ల పని ఉంది. మరి ఇవన్నీ పెట్టి ఇదంతా అయిపోయింది, మేము గతంలో చేస్తున్న పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి మీరందరూ ఆలోచించాలా, ప్రతి అంశంలో మోసం చేయడం తప్పితే, ప్రతి అంశంలో ఇబ్బంది పెట్టడం తప్పితే ఏ రకమైన పరిస్థితి ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఏ మాత్రం మోసం చేయలేని సభలో మనం చేస్తున్నాను. వైన్ మీద శాంతి మీద శ్రద్ధ, దాంట్లో కుంభకోణం మీద శ్రద్ధ, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుంటే ఎల్లుండి ప్రాజెక్టు కంప్లీట్ చేసేవాళ్ళు. తెలుసు ఈ రోజు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చాక దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఏ పథకాలకు మళ్ళీ ఇచ్చారు? ఎంత అదే 30,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించింటే పోరాడు నుంచి వెలువడి వాటి మొత్తం క్లియర్ అయిపోయి ప్రశాసనంగా మన ఆంధ్రప్రదేశ్ వదిలేదు. మరి ఎన్ని కాకుండా 6 లక్షల కోట్లు పప్పులో మంచి మందు రేట్లు పెంచి అన్ని రకాలుగా వ్యవస్థను పోల్చేసి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం. మనం చూసాం ఎంతో నాయకుడు గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగా లోపల పెట్టిన ప్యాకేజ్ 11 కోట్లు ఇవ్వాలి. ఇంకా పైసలకు బయట ఉన్న పంటకాలం ద్వారా పోవాలంటే ఇంకా రవాణాలో పెంచిన ప్రకారం ఇంకా 2 నుంచి 1000 కోట్ల పని ఉంది. మరి ఇవన్నీ పెట్టి ఇదంతా అయిపోయింది.
మేము గతంలో చేస్తున్న పరిస్థితి గమనించారు. కాబట్టి మీరందరూ ఆలోచించాలా, ప్రతి అంశంలో మోసం చేయడం తప్పితే, ప్రతి అంశంలో ఇబ్బంది పెట్టడం తప్పితే ఏ రకమైన పరిస్థితి ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఏ మాత్రం మోసం చేయలేని సమయంలో మనం చేస్తున్నాం. వైన్ మీద శాంతి మీద ఉన్న శ్రద్ధ, దాంట్లో కుంభకోణం మీద ఉన్న శ్రద్ధ, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుంటే ఎల్లుండి ప్రాజెక్టు కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ రోజు రాష్ట్రంలో మీ ప్రభుత్వం శాఖ దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఏ పథకాలకు మళ్ళీ ఇచ్చారు? ఎంత? అదే 30,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించింటే పోలవరం నుంచి వెలువడి వాటి మొత్తం పేరైపోయి ప్రశాసనంగా మన ఆంధ్రప్రదేశ్ వదిలేదు. మరి ఎన్ని కాకుండా 6 లక్షల కోట్లు అప్పులో నుంచి 100 రెట్లు పెంచి అన్ని రకాలుగా వ్యవస్థను పోల్చేసి ఎవరన్నా ఖర్చులు చేస్తే, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాం. మనం చూసాం. ఎంతో నాయకుడు గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపల పెట్టిన ధ్యేయమే తప్ప పేదవారిని కడుపు నింపాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అని ఈ యొక్క ప్రజలందరూ కూడా గమనించి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి చమర గీతం పాడతామా అని ఎదురు చూస్తా ఉన్నారు. 10 రూపాయలు ఒక చేతిలో ఇస్తూ రెండో చేత్తో 100 రూపాయలు గుంజుకుంటున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు పేదవాడి కడుపు కొట్టేది ఏ పార్టీ అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు పొదిలి పట్టణంలో బ్రహ్మాండంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెంది ఉండేది ఈ దుర్మార్గం వైసీపీ వాళ్ళ కుటిల రాజకీయం చేయటంతో ఈ మున్సిపాలిటీ అభివృద్ధి లేక ఆగిపోయిన మాట వాస్తవం అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళ కడుపు నిండా అన్నం తినే పరిస్థితులుంటే వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఆ 3 గ్రామాలను కలిపి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించాలని వాళ్ళ కుటిల రాజకీయం కోసం వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ మానాలని, వాళ్ళ ఇబ్బందుల్ని గమనించకుండా నాశనం చేసి పెట్టారని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా.